ఐపీఎల్ ప్రేమికులకు ఆటగాళ్లకు బీసీసీఐ ఒక భారీ ఊరటనిచ్చే వార్తను పంచుకుంది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వరకు సాగే ఐపీఎల్ షెడ్యూల్ ను 2027 సీజన్ నుంచి ముందుకు జరపాలని బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దేశంలో మే నెల చివరి వారాల్లో ఉండే విపరీతమైన ఎండలు, ముందస్తు వర్షాలని చెబుతున్నారు. అయితే 2026 ఐపీఎల్ సీజన్ కూడా మార్చి 28 నుంచి మే 31 వరకు సాగింది. అయితే భవిష్యత్తులో ఆటగాళ్లు, మైదానానికి వచ్చే ప్రేక్షకులు ఎండ తీవ్రతతో పాటు వాతావరణ మార్పుల వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో టోర్నమెంట్ను మార్చి 10 నాటికే ప్రారంభించి మే 15 కల్లా ముగించాలని బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. నిజానికి 2024లోనే ఫ్రాంచైజీలకు పంపిన 3 ఏళ్ల తాత్కాలిక విండో ప్రకారం 2027 సీజన్ను మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పులు చేయనున్నారు. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ మే 15 తర్వాత టోర్నీ ముగింపు దశకు వచ్చేసరికి అటు ఎండలు మండిపోవడం, ఇటు కొన్ని ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకోవటం అందరూ ఆటగాళ్లకు సాధ్యం కాదని, సో అభిమానుల నుంచి సైతం దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. అందుకే టోర్నమెంటును ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగించడమే తమ ప్రథమ లక్ష్యమని, దీనికోసం తగిన విండోలను పరిశీలించాల్సిందిగా గేమ్స్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్, మాజీ భారత పేసర్ అభయ్ కురువిల్లాను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యంగా 2027లో జరగబోయేది ఐపీఎల్ 20వ సీజన్ కావడంతో ఈ మైలురాయి ఈవెంట్ను ఎలాంటి వాతావరణ అడ్డంకులు లేకుండా గ్రాండ్గా నిర్వహించాలని బోర్డు పట్టుదలగా ఉంది. అయితే ఈ ఐపీఎల్ను మార్చి 10 నాటికి ప్రారంభించాలంటే భారతదేశవాళీ క్రికెట్ సీజన్ను అంతకంటే ముందే ముగించాల్సి ఉంటుంది. ప్రజెంట్ మన దేశంలో ఎంతో బలీయమైన డొమెస్టిక్ వ్యవస్థ ఉందని, ఆగస్టు చివరి వారంలో ఇరానీ ట్రోఫీతో మొదలై మార్చి వరకు రంజీ ట్రోఫీ ఫైనల్తో దాదాపు 7 నుంచి 8 నెలల పాటు దేశవాళీ మ్యాచ్లు నిరంతరాయంగా సాగుతాయని సైకియా వివరించారు. కాబట్టి ఐపీఎల్ 2027ను అనుకున్న సమయానికి ప్రారంభించాలంటే దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ను కాస్త కుదించి మార్చి 10 లోపే రంజీ టోర్నీని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.